హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను లోపల పెట్టిన బొమ్మలన్నీ ఓపెన్ చేసి బయటికి తీశాను ఈ వీడియో చేయడానికి. ఈ చలికాలంలో పిల్లల్ని రక్షించడము, చలి నుండి, ఈ నెమ్ము నుండి ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ ఫ్యాక్టరే అనుకోవాలి. సో ఇప్పుడు ఇది మీ బేబీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇయర్స్ చైల్డ్ అనుకోండి, మరి చిన్నపిల్లలకి కాదు ఈ వీడియో. 4-5 ఇయర్స్ చైల్డ్, మన మాట వినేటట్టు ఉండే వాళ్ళ పిల్లల గురించి. ఇప్పుడు మనము ఈ చైల్డ్కి ఇలా విక్స్ పూస్తాము. నెమ్మొస్తే ఇదండి, కోల్డ్ చేసినప్పుడు నెమ్మొస్తే ఇలా నెక్కకి విక్స్ పూస్తాము. అలాగే ఛాతీకి కూడా పుయ్యాలి. ఇలా నెమ్మదిగా ఛాతీకి ఇలా నెమ్మదిగా రబ్ చేయాలి. గొంతుకు పుయ్యాలి, ఛాతీకి పుయ్యాలి. తర్వాత వెనక్కి తిప్పి పడుకోబెట్టి విక్స్ తీసుకొని ఇలా వీప్ మీద ఇలా పుయ్యాలి. ఇలా పూసినప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి పైకి కొంచెం లోపల ఉండే ఊపిరితిత్తులు కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి ఇలా చేసిన వల్ల. తర్వాత మనము కింద నుంచి పైకి ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేస్తే లోపల ఉండే కఫం బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ కొంచెం లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మళ్ళా ఇలా తిప్పుకొని ముక్కుకి బాగా ఈ విక్స్ అప్లై చేయాలి. అప్లై చేసి కొంచెం మనం ఇలా అంటాం కదా బేబీని, అలాగే మనం ఇట్లా చేసినప్పుడు ఇట్లా ఇలా అనాలి. కఫం బయటకు వచ్చేసి కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. లంగ్స్ కూడా మంచిగా ఎక్స్పాండ్ అవుతాయి. ఇలా అనుకున్న తర్వాత మెడ కింద దిండు ఎలా ఉండాలంటే కొంచెం ఎత్తులో ఉండాలి. తల ఎత్తులో ఉండాలి. ఏంటంటే ముక్కులో నుంచి చల్లగాలిపోయి ఇలా లంగ్స్లో మళ్ళా నెమ్ము చేరకుండా కొంచెం ఎత్తులో పడుకోబెట్టాలన్నమాట పిల్లని. నాకు ఇదంతా ఎలా తెలుసు అంటే, మా అబ్బాయికి చాలా కోల్డ్ వచ్చేసింది చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు నాకు ఇవన్నీ నేర్పించారు అక్కడ వాళ్ళు, హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్స్ ఇవన్నీ నేర్పించారు. ఇలా చేయమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది అని నేర్పించారు. సో నేను అదే మీకు చెప్తున్నాను అన్నమాట. చాలా కష్టపడ్డానండి పిల్లాడిని పెంచడానికి, ఈ నెమ్ము నుంచి రక్షించడానికి వాడిని చాలా కష్టపడ్డాను. సో అదే ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి కొంచెం చేపించుకుంటారు అనేసి ఇలాగా. సో మనం ఇలా చేస్తాం అన్నమాట. ఇలా చేసి కొంచెం పడుకోబెట్టిన తర్వాత ఇలా వేడి నీళ్ళు తెచ్చుకోవాలి. వేడి నీళ్ళు మరగ్గాసే గిన్నె అనమాట ఇది. ఈ గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని అంతా విక్స్ వేసేయాలి. విక్స్ చూడండి, నా చేతిలోనే కరిగిపోతుంది. అట్లా విక్స్ వేయాలన్నమాట. అలా విక్స్ వేసిన తర్వాత ఈ బిడ్డని ఇలా కూర్చోబెట్టాలి. ఇలా చూడండి, ఇలా కూర్చోబెట్టి ఆవిరి పడుతూ ఉండాలి. ఆవిరి పట్టడం అంటే తెలుసు కదా, ముక్కుకి ఇలా ఆవిరి పట్టించాలన్నమాట. నెమ్మదిగా అలా పట్టించడం నేర్పించాలి. ఇలా నేర్పించాలి. ఫస్ట్ మీరు వెంటనే గుడ్డ కప్పేయకూడదు, దుప్పటి ఇలా నేర్పించాలి. నేర్పించిన తర్వాత ఆ బేబీకి బాగా ఆవిరి పట్టుకుంటున్నాడు, ఇంకా ఈ పిల్లాడు పెద్దడుగా కొంచెం వేడి అంటే తెలుసు అన్న తెలిసిన తర్వాత మాత్రమే ఇలా ఈ బేబీకి ఆవిరి పెట్టుకోవడానికి గుడ్డ కప్పి
బాగా ఆవిరి పీల్చుకోవడానికి ఊపిరి పీల్చుకోండి అని చెప్పాలన్నమాట. అలా ఊపిరి పీల్చుకోవడం నేర్పించాలి. కొన్ని రోజులు మనం కూడా లోపల ఉండాలి, దుప్పటి లోపల. లేదు బిడ్డ కొంచెం పెద్దాడైనాడు, పర్లేదు అని అనుకున్నప్పుడు ఇలా ఊపిరి పీల్చడం నేర్పించాలన్నమాట. ఇలా ఆవిరి పెట్టుకున్న తర్వాత బిడ్డను తీసుకొని వచ్చి మళ్ళీ దిండు పైన పడుకోబెట్టి ఒకవైపు పడుకోబెట్టాలండి. ఒకవైపుకైనా సర్లే, మామూలుగా అయినా పర్లేదు, పడుకోబెట్టి దానంగా నిద్రపుచ్చాలి. ఇలా 3 రోజులు కనుక చేస్తే మీకు ఆసుపత్రికి వెళ్ళకుండానే నెమ్ము తగ్గిపోతుంది. ఏ మందు వేయకుండానే నెమ్ము తగ్గిపోతుంది. ఎక్కువ కఫం ఉన్నప్పుడు వేడి నీళ్ళు ఆవిరి పెట్టాలి, ఎక్కువ నెమ్ము చేరినప్పుడు. లేదు అంటే ముందు చేసిన విక్స్ పూయడము దానికే తగ్గిపోతుంది. దీంతోపాటు ఒకవేళ డాక్టర్ వెళ్ళాల్సి వస్తే డాక్టర్ ఇచ్చే మందులతో పాటు ఈ పద్ధతుల్ని కూడా పాటించాలి. ఈ పద్ధతుల్ని పాటిస్తే మన పిల్లల్ని తొందరగా హాస్పిటల్కి తీసుకొని చేర్చాల్సిన పరిస్థితి ఉండదన్నమాట. మనం ఇంట్లోనే తగ్గించేసుకోవచ్చు. ఊరికే కొంచెం ఎక్కువైంది, పిల్లలకి నెమ్ము చేసింది, ఊపిరాడడం లేదేమో అని కంగారు పడి ఆసుపత్రికి పోవాల్సిన అవసరం ఉండదన్నమాట ఈ పద్ధతుల్ని పాటిస్తే. సో ఇదంతా నాకు డాక్టర్స్ నేర్పించారు. నువ్వు ఊరికే రావద్దు ఆసుపత్రికి, ఇంట్లోనే ఇలా అంతా చేసుకో, ఒకవేళ అవసరం అయితేనే తీసుకురా, ఇదంతా దీన్ని చేసిన తర్వాత తగ్గకపోతే ఈ పద్ధతులకి అప్పుడు తీసుకురా అని